ఇప్పుడు మనం చూసేది ఉస్కూరు జాతర. ఇది బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఉస్కూరు అనే విలేజ్లో శ్రీ ముద్దూరమ్మ దేవాలయంలో జరుగుతుంది ఇది. ఇదేంటంటే 500 ఏళ్ళ చరిత్ర ఉంది దీనికి. వీళ్ళు ఎప్పటి నుంచో వేస్తున్నారంట ఇట్లా రథాలన్నీ. వీళ్ళు దాన్ని కుర్జు ఉత్సవం అంటారు. అంటే చాలా రథాలన్నీ పక్క విలేజ్లో నుంచి తీసుకొని వస్తారు. వాళ్ళు ఆ రథాలని చేసేటప్పుడు ఒక్కొక్క రథం అనేది 80 అడుగుల నుంచి 120 అడుగుల ఎత్తు వరకు వేస్తారు ఆ రథాలని. దాన్ని కాగితాలతో రకరకాల రంగుల పేపర్లతో జెండాలతో దాన్ని తయారు చేస్తారు. ఒక్క బొద్దులుండి తయారు చేస్తారు దాన్ని. ఇక్కడ ఏంటంటే ఈ శ్రీ ముద్దూరమ్మ అనే ఆమె ఇక్కడ వీళ్ళ నమ్మకం ఏమంటే ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ దాంట్లోకి ఈమె శ్రీ ముద్దూరమ్మ అనే ఆమె ఏమంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ దాంట్లోకి ఈమె రక్షకురాలు అంటే ఇక్కడ. అలాగే కాకుండా ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ ఏమని నమ్ముతారంటే కలరా మసూచి ఇలాంటివి ఏం రాకుండా ఈమె ఎప్పుడూ ప్రజలను కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చాలా రథాలు పాల్గొంటాయంట. అంటే చుట్టుపక్కల ఉండే విలేజ్ల నుంచి చాలా రథాలు ఉంటాయి. మనం చూసినామంటే మేము నైట్ టైం అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ. వాళ్ళు లైటింగ్స్ అనేది ఒక్కొక్క రథానికి లైటింగ్స్ అనేది పెడతా ఉంటారు. చాలా బాగుంటుంది. ఒక్కొక్క రథం అనేది 80 అడుగుల నుంచి 120 అడుగుల హైట్ ఉంటుంది. అలాగే కాకుండా అక్కడ నైట్ టైమ్స్ కూడా కొన్ని ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ చేస్తూ ఉంటారు. అసలు చూడాల్సిన ప్లేస్లో ఇది ఒక ప్లేస్ ఖచ్చితంగా. ఆ డెకరేషన్ కానీ ఆ రథాలను కానీ. ఇక్కడ ఇంకోటి ఏమిటంటే చుట్టుపక్కల ఉండే విలేజ్లు ఉన్నాయి కదా, ఇవి హుస్కూరు, దొడ్డనమంగళ, హెబ్బగుడి, సింగసంద్ర, చిక్కనమంగళ, గోవిందశెట్టి, ఇలా చాలా ఊర్ల నుంచి ఒక్కొక్క రథము వాళ్ళు ముక్కుతో బిల్డ్ చేసుకుంటారు. అంటే తయారు చేసుకుంటారు. అది చెక్కలతో తయారు చేసుకుంటారు. రథం అనేది 80 అడుగుల నుంచి 120 అడుగుల హైట్ ఉంటుంది. మామూలుగా ఏంటంటే నైట్ టైం అయితే చూసేదానికి ఒక డిఫరెంట్గా ఉంటుంది. మేము మార్నింగ్ వెళ్ళాము, ప్లస్ నైట్ కూడా చూడాలా అని చెప్పేసి నైట్ కూడా వెళ్ళాము. ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి. చాలా బాగుంది నైట్ విజన్ అనేది. ఇక్కడ చాలామంది నమ్మకం ఏమిటంటే కొందరు అక్కడ రథాలు ఉన్నాయి కదా, దాన్ని పైన ఉండే గోపురం ఉంటుంది. ఆ గోపురాన్ని బనానాతో బనానాతో కొడితే అది తగిలిందనుకో ఆ గోపురాన్ని, అది మనసులో ఉన్న కోరిక నెరవేరుతాయని నమ్ముతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం చూడు, అది వచ్చేసి మెయిన్ టెంపుల్. అది ఆ ముద్దూరమ్మ టెంపుల్ అని మెయిన్ టెంపుల్ అది. ఇక్కడ ఒకప్పుడు చాలా రథాలు పాల్గొంటాయన్నారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఎలక్ట్రికల్ వైర్లు ఇట్లా కొన్ని కన్స్ట్రక్షన్స్ వల్ల అది ట్రావెల్ అవ్వేదానికి చాలా కష్టం కదా. అందువల్ల కొన్ని 17 రథాలే పాల్గొంటున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నది చాలామంది బనానాని ట్రై చేస్తున్నారు. అది కానీ ఆ గోపురానికి తగిలిందనుకో మనం మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుంది. అలాగే మేము కూడా ట్రై చేసినాము, కానీ అది చాలా హైట్ ఉండడం వల్ల రీచ్ అవుతుంది, కానీ దానికి తగిలిందో లేదో కూడా కనిపించట్లేదు నాకు. చాలా ట్రై చేసినాము. ఆ బనానాలు కూడా అక్కడే అమ్ముతూ ఉంటారు. అక్కడ పైన ఉంది కదా గోపురం, చాలామంది ట్రై చేస్తుంటారు అది తగలాలా అని చెప్పేసి. అది 80 నుంచి 160 అడుగులు ఉండడం వల్ల చాలా రేర్ కేసులో కొడతా ఉంటారు ఎవరన్నా. ఇక్కడ ఇంకోటి ఏమంటే ఇప్పుడు మీరు ఈ కిడ్స్ టాయ్స్ కానీ ఇక్కడ చాలా అన్నీ చెప్తాయి. ఇంట్లో పూజా సామాన్లు కానీ అలాగే ఏమైనా తీసుకోవాలనుకుంటే, జాతర అంటే మామూలుగా అందరికీ తెలిసిందే అన్నీ ఉంటాయి కదా, తక్కువగా వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే నైట్ విజన్ అనేది కిడ్స్కి అయితే చాలా జాయింట్ వీలు డిఫరెంట్ అనేది చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళు డెకరేషన్ కూడా చాలా హైలైట్గా చేసినారు. లైట్లన్నీ పెట్టేసి జాయింట్ వీల్ కానీ ఇక్కడ కొన్ని వాటికి లైట్ సెట్టింగ్ అనేది చాలా అట్రాక్టివ్గా. ఆ రోజైతే మేము చూసినప్పుడైతే
ఇంకా ఇన్స్టా 360 కూడా కవర్ చేసినాం వీడియో అనేది. అసలు ఎలా వచ్చిందంటే ఏదో ఇంకో ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది 360 చేసినప్పుడు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్, నాకు తెలిసిన ప్లేస్ ఏంటంటే ఈ బెంగళూరులో జరిగే 1 ఇయర్కి ఒకసారి జరుగుతుంది ఉస్కూర్ జాతర అనేది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చూసేదానికి, ఎందుకంటే చాలా బాగా చేస్తారు వీళ్ళు ఇక్కడ. చాలా డెకరేషన్ కానీ అది చాలా ఇది చేస్తారు. అలాగే కాకుండా మేము ఇంకొకటి లాస్ట్లో వెళ్ళేటప్పుడు కూడా ఆ రోజు ఏం చేస్తారంటే చుట్టూ ఉన్న విలేజ్లో నుంచి పల్లకీలన్నీ వస్తుంటాయి వీళ్ళకి. ఇక్కడ ఆ చుట్టూ ఉన్న విలేజ్లో నుంచి మళ్ళీ పల్లకీలన్నీ ఒక్కొక్క విలేజ్లోంచి ఒక్కొక్క పల్లకీ అనేది తీసుకొని వచ్చి ముద్దురమ్మ దేవాలయం కాడ నుంచి వీళ్ళు మళ్ళీ ఊరేగిస్తారు ఆ పల్లకీలని. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ మేము వెళ్తూ ఉంటే ఆ పల్లకీ అనేది వచ్చింది. వాళ్ళ పల్లకీని ఊరేగించుకుంటూ వస్తారు. చాలా ఫేమస్ ప్లేస్, ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి. ఒకవేళ మీరు బెంగళూరులో ఉన్నారంటే మ్యాక్సిమం ట్రై చేయండి చూసేదానికి, చాలా బాగుంటుంది. ఇది మీరు బెంగళూరు నుంచి ఇట్లా మీరు సజ్జాపురం రోడ్లో తీసుకుంటే జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి. ఒకవేళ ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అయితే ఇంకా దగ్గర ఉంటుంది, అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉండొచ్చు అక్కడికి. చూడాల్సిన ప్లేస్, మిస్ అవ్వకండి, ఇంకా చూడండి.